నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. 2026లో జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ఉధృతంగా రాజకీయ మార్పులకు చేర్పులకు వేదిక అవుతుంది తమిళనాడు. దానికి సంబంధించినటువంటి వీడియో మాట్లాడదాం. టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే రెండు, ఒకటి ఇండియా కూటమి, మరొకటి ఎన్డీఏ కూటమి మధ్యలో వచ్చినటువంటిది టీవీకే. దాని గురించి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి మాట్లాడే ముందు మీరు ఒకసారి చిత్రగుప్తుని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక పూర్తి వివరాలకు పోతే, మా వెనుక ఒక బ్యానర్ ఐటమ్ కనిపిస్తూ ఉన్నది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన పవన్, ఎన్డీఏ కూటమిలోకి విజయ్ దళపతి. ఎస్, తమిళ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నటువంటి పవన్ కళ్యాణ్. గతంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ఎలాంటి అవాంఛనీయమైనటువంటి మాటలు కానీ ఘటనలు కానీ జరిగితే తాట తీస్తామని చెప్పేసి తమిళనాడు వేదికగా మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిండు, తమిళ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిండు అంటే, ఎన్డీఏ కూటమి పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి క్రేజ్ కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హిందుత్వ భావజాలం కావచ్చు, తమిళనాడులో కూడా పనిచేస్తాయి అంటూ కూడా తమిళనాడు రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఆ విధంగా తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు టీవీకే పార్టీ ఏదైతే డిఎంకే పార్టీకి పూర్తి బద్ధ శత్రువుగా పార్టీ రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి విజయ్ దళపతి అలియాస్ జోసెఫ్ విజయ్ క్లియర్గా కరెక్ట్గా ఆయన ఒక డిఎంకేకి ఆపోజిట్గా కొట్లాడాలా, జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండాలనే భావజాలంతో వచ్చిండు. తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఎందుకంటే ఒక మాస్ లీడర్ కాబట్టి ఎక్కువ శాతంగా పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చిర్రు, అభిమానులు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు. కానీ ఆ యొక్క సంతోషం ఉన్నన్ని రోజులే బాగున్నది. తర్వాత ఒక్కసారిగా రోడ్ షో విషయంలో, కరూర్ ఘటన విషయంలో జరిగిన తర్వాత ఒక్కసారిగా టీవీకే మొత్తము సైలెంట్ అయిపోయి అసలు ఏం చేయాలన్నటువంటి పరిస్థితులలో అసలు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఏంది, సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అదేవిధంగా పబ్లిక్ చిరాకు పడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ నా మీద వ్యతిరేక భావజాలం వచ్చేసింది. ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి స్టార్డమ్ కావచ్చు, రాజకీయంగా ఎంట్రీ ఇవ్వగానే వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనా సందోహం కావచ్చు, ఈరోజు నన్ను తిట్టుకుంటున్నారనే డైలమాలో ఒక షాక్లో విజయ్ పడ్డాడు. తర్వాత కరూర్ ఘటన తర్వాత ఆయన కొన్ని చాలా తప్పులు చేసిండు. అవన్నిటి కూడా మనం చిత్రగుప్తులో ఎండగట్టిను. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవడం, తర్వాత బాధితుల 41 మంది కుటుంబాలను పరామర్శించకపోవడం, వాళ్ళకు భరోసా ఇవ్వకపోవడం, చిన్న నేతలను డిఎంకే అరెస్ట్ చేయడం, విజయ్ అసలు దాని మీద కనీసం ట్విట్టర్ హ్యాండిల్లో కానీ ఎక్కడ సోషల్ మీడియా వేదిక కానీ స్పందించకపోవడం, ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎండగట్టేసింది విజయ్దే తప్పని, డిఎంకే విజయ్దే తప్పని చెప్పింది. అందరూ కూడా విజయ్దే తప్పని చెప్పారు తమిళనాడు రాజకీయాలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక ఘటన జరిగినా, ఒక సందర్భం వచ్చినా అందరూ ఒకటైపోతారు. కానీ ఈ విషయంలో మాత్రం డివైడ్ అయిపోయారు. ఏఐడిఎంకే, డిఎంకే ద్రవిడ పార్టీలు పెద్ద ఎత్తున ఏమి నడిచినా మాదే నడవాలన్న విధంగా నడుస్తుంటుంది. డిఎంకే కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ ముందుండి తన కుమారుడు ఉదయనిధిని పెట్టుకొని పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఫ్యూచర్ డిఎంకే ఉదయనిధి స్టాలిన్ అని చెప్పింది. కానీ అక్కడ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ పూర్తి స్థాయిలో అందరినీ కూడా సనాతన ధర్మం మీద విషం జిమ్ముతూ మలేరియా, డెంగ్యూ అంటూ పోలుస్తూ చిక్కుల్లో పడ్డాడు. ఆ రోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సనాతనీయులందరూ కూడా తిరగబడ్డారు ఉదయనిధి స్టాలిన్ మీద. తర్వాత నెల రోజుల పర్యటన పెట్టుకున్నటువంటి నెల రోజుల తర్వాతనే మోదీ పర్యటన జరిగింది. ప్రతి రైల్వే స్టేషన్లో సనాతన ధర్మం కనిపించే విధంగా పోస్టర్లు కనిపించినాయి. అంటే ఎవడైతే నోరు జారుతారో వాళ్ళతోటే స్టిక్కర్లు కానీ చేయడం జరుగుతుంది. డిఎంకే పాలసీ ఇది. ఇక్కడ ఏఐడిఎంకే వచ్చేసరికి జయలలిత మరణం తర్వాత పూర్తిగా ఏఐడిఎంకే పగిలిపోయినట్టుగా, తర్వాత పళనిస్వామి కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక విడిపోవడం జరిగింది. అంటే వర్గాలుగా విడిపోయి అసలు ఏఐడిఎంకే ఏమైపోతుంది అన్నటువంటి తరుణంలో ఇక్కడ డిఎంకే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఎన్డీఏ కూటమికి ఏఐడిఎంకే సపోర్ట్ చేస్తుంది. అయితే దీంట్లో మధ్యలో వచ్చినటువంటి టీవీకే ఎటు కాదు నేను సింగిల్గా నిలబడతా అని చెప్పేసి విజయ్ చేసినటువంటి మాటలు కావచ్చు, ఆయన స్పీచ్లు కావచ్చు, బ్రహ్మాండంగా
సక్సెస్ అయిన తర్వాత కరూరు ఘటన తర్వాత తిప్పికొట్టింది. అయితే అసలు ఎందుకు ఎన్డీఏ కూటమిలోకి పోతున్నాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే ఇక్కడ విజయ్ కరూరు ఘటన తర్వాత డిఎంకే మొత్తం కూడా యావత్ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా విజయ్దే తప్పు అన్న విధంగా విజయ్ ఒక జోకర్ అంటూ శృతి హాసన్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎందుకు శృతి హాసన్ కామెంట్ చేసినా డిఎంకేకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ విజయ్ మీద కామెంట్స్ పర్వం వచ్చింది. తర్వాత విజయ్ నిలబడతాడా రాజకీయాల అన్న కోణంలో ఆలోచిస్తే విజయ్ నిలబడ్డాడేమో. కమల్ హాసన్ లాంటి వ్యక్తులు గతంలో చాలామంది నేతలు ఎవరు నిలబడలేదు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈయన నిలబడతాడా అన్న రీతిలో ఆలోచించారు. కానీ విజయ్కి సంబంధించినటువంటి ఫాలోయింగ్ బలంగా ఉండడం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆయన 90 నుండి 95 సీట్లు కైవసం చేసుకుంటాడనే ఒక సర్వే రావడం తర్వాత ఏఐడిఎంకే ఉత్సాహం ప్రదర్శిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలి అంటే విజయ్తో జత కట్టాలి. విజయ్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇన్ని రోజులు డిఎంకేకి ఏఐడిఎంకేకి ఏమంటారు షేర్ అయింది. కానీ ఇప్పుడు విజయే పార్టీ పెట్టినాక ఎవరికి షేర్ కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ సైడ్గా విజయ్కి ఓటు పడే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏఐడిఎంకే ఆల్రెడీ పలకరించింది విజయ్ ఈ కరూరు ఘటన తర్వాత, అదే సపోర్ట్ కూడా చేసింది. విజయ్ది తప్పు కాదు, దీనికి పూర్తి బాధ్యత డిఎంకే వహించాలి, డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవన్నీ చేసిర్రు అని కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అన్నమలై కావచ్చు, ఏఐడిఎంకి సంబంధించినటువంటి చీఫ్ కావచ్చు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విజయ్కి సంబంధించి పాజిటివ్గా ఉండడం, తర్వాత విజయ్ కూడా ఇక్కడ వీళ్ళను కలవడం. అయితే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున టీవీకేకి సంబంధించినటువంటి జెండాలు ఎగరడం, అక్కడ ఎవరికి ఎవరు కాదు అందరం ఒకటే, డిఎంకేని ఎదిరించాలంటే అందరం ఒక్కటి కావాలనే స్లోగన్ స్టార్ట్ అయింది. అయితే విజయ్ ఏఐడిఎంకే తోటి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే అంటే మనం కలిసి ఉందాము అంటే విజయ్ ఏం చెప్పిండంటే నేను బీజేపీ ఉంటే గనక బీజేపీ ఉంటే నేను కలవను అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా విజయ్ ఒక ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఏఐడిఎంకే ఏం చెప్పుకుంటూ వచ్చింది అంటే మైనర్ పార్టీ ఏది సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మైనర్ పార్టీ, ఒక కర్ణాటకలో బలంగా ఉన్నది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నా కానీ అది మైనర్ పార్టీ ఎందుకంటే కూటమిలో ఉన్నది కాబట్టి. అయితే కేంద్రంలో మనకు ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా కూడా మనకు కూటమి అండగా ఉండాలి, ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలి, దాని ద్వారా మనం మోడీ గారి ముఖం చూసి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం తప్ప పెద్దగా వాళ్ళు మన మీద పెత్తానం చెలాయించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఏఐడిఎంకే వీళ్ళకి చెప్పింది. అయితే విజయ్ దీని మీద కూడా క్రిస్టల్ క్లియర్, ఎందుకంటే భావజాలం వేరు, సిద్ధాంతాలు వేరు, జాతీయ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడానికి ఒక సిద్ధాంతం, ఇక్కడ రాష్ట్ర పార్టీ మీద కొట్లాడడానికి ఒక సిద్ధాంతాలు పెట్టుకున్నటువంటి విజయ్ కలుస్తాడా అనే కోణంలో మాట్లాడుకుంటూ పోతే ఇమీడియట్గా ఇక్కడ నుండి అన్నమలై కూడా ఇప్పటి వరకు విజయ్ మీద కరూరు ఘటనకు సంబంధించినటువంటిది కూడా ఎక్కడ మాట్లాడాలి. అయితే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్టుగా కొన్ని వార్తలు చెప్తా ఉన్నాయి, కొన్ని వర్గాలు చెప్తా వస్తున్నటువంటి మాట ఏంటంటే గతంలో నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు, మా అన్న చిరంజీవి గారు కూడా ఇదే తప్పు చేసిరు, ఏకకాలంలో 18 సీట్లను పెట్టుకొని కూడా పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులలో పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోలుగా ఉండడం వేరు మనం, కానీ ఈరోజు మనం పొత్తు పెట్టుకోకుండా రాజకీయంగా ఎదగాలంటే తట్టుకోలేము. ఎందుకంటే ఆల్రెడీ బలమైనటువంటి క్యాడర్లు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలు అవి. మనం ఏ విధంగా కూడా ఇప్పుడిప్పుడే మనకు ఓట్ బ్యాంకు కనిపిస్తారు, లక్షలాది జనం కనిపిస్తారు, కానీ ఓట్లేస్ట్ వాళ్ళు తక్కువ. విజయ్ ఆలోచించుకో అంటూ కూడా ఇక్కడ ఫోన్ వచ్చినట్టుగా కొన్ని వార్తాపత్రికలు, కొన్ని వార్తా ఉపగ్రహ ఛానళ్ళు చెప్తూ ఉన్నాయి. అయితే దీని మీద ఆలోచిస్తూ ఇప్పుడు విజయ్కి ఎవరైతే పార్టీ జెండా రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్గా ఒకటే చెప్పినారు. అంటే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ పీకే ఉన్నాడు, పీకే కూడా అదే చెప్పినట్టు, నువ్వు సింగిల్గా పోతే ఇబ్బంది పాలవుతావు, పార్టీని లేపలేవు, పార్టీ కష్టతరాల్లో పడిపోతుంది, 2 కూటమిలు అటాక్ చేస్తే తట్టుకోలేవు విజయ్ అంటూ కూడా విజయ్కి చెప్పడం జరిగింది. నువ్వు కూటమి సైడ్ పో, ఏ కూటమైనా సరే అని చెప్తే ఇక్కడ డిఎంకే కాకుండా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మనుషులు సంప్రదించారని, కానీ కాంగ్రెస్ పార్టీ కూటమిలో డిఎంకే ఉండడం వల్ల నేను
పోతే అటు ఎన్డీఏ వైపు అయినా పోతా కానీ ఇటు సైడ్ మీ సైడ్ అయితే రాను అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ఇండియా కూటమికి దండం పెట్టేసాడు. అయితే ఇక్కడ రాజకీయ మార్పులు ఏంది అంటే 2020లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ 2020లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ మూడు కనుక ఎన్డీఏ కూటమిలో విజయ్ కనుక గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి 10 సంవత్సరాల సమయం పట్టింది. కానీ విజయ్కి ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ఇమీడియట్గా ఆయన కోరిక నెరవేర్చుకునేటువంటి ముఖ్యమంత్రి పదవా లేకపోతే మంత్రి పదవా ఏదో ఒక పదవి మాత్రం సినిమాల్లో చక షాట్లు కొట్టినట్టు క్లియర్గా ఈయన రాజకీయ రోడ్ అయితే క్లియర్ అవుతుంది. ఈయనకు సపోర్ట్ కనుక లేకపోతే ఇబ్బంది పాలవుతాడు విజయ్ అని చెప్పేసి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అన్న డిఎంకే కూడా ఇక్కడ పోయి కలిసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ స్టాలిన్కి వ్యతిరేకంగా నడిచేటువంటి భావజాలం, తర్వాత రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి మజాకులు కావచ్చు, మస్కరా జోకులు కావచ్చు, ఇవన్నీ ఏదైనా కావచ్చు. విజయ్ ఎటువైపు పోతాడు? కరూర్ సంఘటన ద్వారా సుప్రీంకోర్టు అయితే ఊరటనిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు అయితే ఊరటనిచ్చింది ఇక్కడ. కానీ విజయ్ ఆలోచన ఎన్డీఏ కూటమి వైపు అయితే మళ్ళింది అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఫర్ ద ఫ్యూచర్ ఇలాంటివి ఏమైనా మరొకసారి జరిగితే సపోర్ట్గా ఒకరు ఉండాలా. ఆల్రెడీ నా పార్టీకి సంబంధించినటువంటి టీవీకే నేతలందరూ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. కరూర్ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ పారిపోతే ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు నన్ను అక్కడ ఉన్నటువంటి బాధితులను కాపాడిరు అనే ఒక మైండ్ సెట్లకు విజయ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఒకవేళ ఎన్డీఏ కూటమిలకు పోతే కనుక మరి విజయ్ ఎన్డీఏ కూటమితో కలిస్తే గెలుపు బావుట ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ, టీవీకే, అన్నా డిఎంకే గెలుస్తాయా లేక ఓడుతాయా? డిఎంకే ఇండియా కూటమిని ఈ మూడు కలిస్తే ఓడగొట్టే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. కానీ మొత్తానికి పవన్ అయితే పెద్ద స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకునే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గతంలో చూసినాం, ఆయన స్పీచ్ కావచ్చు, ఆయన కోసం వెయిట్ చేసినటువంటి తరుణం కావచ్చు. బీహార్లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది. దాన్ని కూడా అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపెయినర్గా, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఒక ఫ్యూచర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, అంటే వేరే పార్టీ ఉన్నా సరే కానీ ఫ్యూచర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఎల్లకాలం ఎన్డీఏ కూటమిలో ఉండేటట్టుగా ఆయనని ప్రణాళిక సిద్ధం చేస్తున్నది ఎన్డీఏ కూటమి అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మరి టీవీకే భవిష్యత్ ఏంది, భవితవ్యం ఏంది? ఎన్డీఏ కూటమిలో ఉంటాడా లేకపోతే సింగిల్గా పోటీ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఎవరైతే ముగ్గురు మధ్య త్రిముఖ పోరై ఇక్కడ డిఎంకే గెలిచే అవకాశం ఉన్నది. ఒకవేళ అది గతంలో 2019లో ఆంధ్రలో జరిగింది. జనసేన టీడీపీ సపరేట్గా పోటీ చేయడం వల్ల వీళ్ళిద్దరి కంటే తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ 40,000 టీడీపీకి వచ్చినా, ఇక్కడ 30,000 20,000 జనసేనకు వచ్చినా, ఇద్దరు కలిపి 60,000 వస్తే వైసీపీ క్యాండిడేట్కి 50,000 వచ్చింది. 10,000 మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ మొత్తం వివరించడం జరిగింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ డిఎంకేకి ఈసారి గద్దె దిగడం తప్పదా? టీవీకే ఎన్డీఏ కూటమి కలిసి గెలుపు బావుట ఎగరేస్తారా ఏరో మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ కిరణ్.